ఈరోజు కార్యక్రమం మనకందరికీ తెలిసిందే. సోదరులు రాజన్న గారి యొక్క కుటుంబంలో మరొక బిడ్డకు అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతగా ఈ యొక్క కార్యక్రమానికి మనం అందరం ఆహ్వానించబడ్డాం. 1 సంవత్సర కాలం బిడ్డకు చక్కటి ఆయుష్ ఆరోగ్యాన్ని అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మనకు తెలుసు కదా, క్రైస్తవ సమాజంలో కార్యక్రమం ఏదైనా కూడా వాక్యానికి మనం పెద్దపీట వేస్తామన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఈ వాక్యంలో ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి అంశము మనుషుల దయందును దేవుని దయందును ఒక మనుష్యుడు వర్ధిల్లడం అనేటటువంటి కార్యక్రమం ఎలా జరుగుతుంది? మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లడం అనేటటువంటి కార్యక్రమం ఎలా జరుగుతుంది? మనకు తెలుసు కదా, ఈ యొక్క సందర్భం దైవ గ్రంథంలో ఎక్కడ రాయబడిందో మనకు తెలుసు. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని గురించినటువంటి సందర్భంలో ఆయన బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు రాయించినటువంటి ఒక గొప్ప సంగతి అని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే యేసు ప్రభుల వారి యొక్క జీవితం పుట్టినప్పుడే ఆయనకు ఎంత ఘనత వచ్చిందో మనకు బాగా తెలుసు. ఎంత ఘనత వచ్చింది అని చెప్పడానికి తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు ఆయన పుట్టుకను కనుగొని నక్షత్రం వలన ఆయన ఎత్తుక్కుంటూ హేరోదు రాజు దగ్గరకు వచ్చారు. అంటే పుట్టుకతోనే ఘనతను సాధించినటువంటి మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు. ఎవరైనా పుట్టుకతోనే ఘనతను సాధించినటువంటి వాళ్ళు ఉన్నారా అంటే చెప్పలేము. పుడుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు. పెరిగినటువంటి ఆ యొక్క కాలాల్లో ఏదో ఒక దాంట్లో వాళ్ళు గొప్ప గొప్ప ఆధిక్యతను సంపాదించుకునేటటువంటి కార్యక్రమాన్ని కలిగినటువంటి వారుగా ఉంటారన్న సంగతి మనకు తెలుసు కదా. యేసు ప్రభుల వారు యూనివర్సల్ స్టార్. అసలు చెప్పాలంటే యూనివర్సల్ స్టార్. ఇన్ని తరాలు గతించినా కూడా ఆయన మాకు తెలియదు అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఆయన మాకు తెలియదు అనేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అంటే ఎంత ఫేమస్ అయ్యాడో మనకు బాగా తెలుసు. 1వ శతాబ్దంలో ఆయన పుట్టి 33.5 సంవత్సరాలు మన మధ్య జీవించినా కూడా అసలు ఆయన గొప్పతనం, ఆయన వర్ధిల్లడం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం ఆలోచన చేస్తే రాజులు సైతం వాళ్ళ యొక్క బర్త్డేని రాసుకోవాలన్నా కూడా క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అనేటటువంటి పదాన్ని వాడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తుల వారి యొక్క ఘనత ఈనాటి వరకు, అంటే తరాలు తరించిపోయినా కూడా ఆయన ఘనత ఈనాటికి ప్రపంచ ప్రజలలో ఆయన పేరు అటు నాస్తికులు కావచ్చు, ఇటు ఆస్తికులు కావచ్చు, ఆయన ఉన్నాడు, ఆయన పుట్టాడు, ఆయనకు కలిగినటువంటి ఘనతను నేటికి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రాచుర్యంలోకి తెస్తూ ఉంటారు. నమ్మాలి, నమ్మకుండా ఉండడానికి వీలు లేనట్లుగా ఆయన జీవితం ఎంత బాగా వర్ధిల్లిందో అన్న సంగతి మనకు తెలుసు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకనాడు నతానియేలు అన్నాడు, యేసు ప్రభుల వారు వచ్చున్నాడయ్యా, ఆయన మనకు రక్షకుడు అని అంటే నతానియేలు అంటాడు, అసలు నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా అని అన్నాడు. అంటే ఆయన పెరిగినటువంటి గ్రామం, పుట్టినటువంటి బెత్లెహేము నిజంగా ఆ రోజుల్లో అవి చాలా చిన్న గ్రామాలు, గుర్తింపు లేనటువంటి గ్రామాలు అవి. అందుకని నతానియేలు అంటాడు, అసలు ఒకసారి నువ్వు ఆలోచించుకో, ఆ నజరేత్ అనేటటువంటి ఆ ఊరిలో నుంచి ఏదైనా మంచిది రాగలదా అన్నాడు. అంటే ఒక గొప్పవాడు రాగలుగుతాడా అని అనేటటువంటి ప్రశ్నను అక్కడ ప్రశ్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే మంచిది రాగలదనేటటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే ఆ ఊరు పేర్లు ఎన్నిక లేనటువంటివి, ఎక్కడో మారుమూల ప్రాంతాలకు సంబంధించినటువంటివి. అప్పుడప్పుడు మనం చూడండి, భౌతికంగా బాగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళ విషయాలను మనం అర్థం చేసుకుంటే అతని పుట్టు పూర్వోత్తరాలు, ఏ ఊర్లో పుట్టాడు, ఏ ఊర్లో చదివాడు అనేటటువంటి విషయాలు కూడా చాలా స్పష్టంగా మీడియా మనకు తెలియజేస్తుంది ఈ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో నతానియేలు అంటున్నాడు, అసలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలుగుతుందా అన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే యేసు ప్రభుల వారిని గురించి చెబుతూ ఒకసారి 2వ అధ్యాయం 52వ వచనంలో లూకాసు వార్తలో
దేవుడు ఆయన కొరకు రాయించినటువంటి మాటను మనం ఆలోచించగలిగితే ఒకసారి 2వ అధ్యాయము 52వ వచనంలో మనుషుని దయందును దేవుని దయందును ఏం చేస్తున్నాడంటే వర్ధిల్లుతూ వస్తున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తుల వారు బాల్యములో ఉన్నప్పుడే ఈ పదం రాయించబడింది. అంటే వయస్సునందును జ్ఞానమందును అన్నాడు. అంత మాత్రమే కాదు, మనుష్యుల దయ ఎందును దేవుని దయ ఎందును వర్ధిల్లుచున్నాడు అన్న పదం రాస్తాడు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఓకే మీరు అనుకోవచ్చు ఆయన యూనివర్సల్ స్టార్ కాబట్టి, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన వయస్సునందును జ్ఞానమందును అలాగే మనుష్యుల దయందును దేవుని దయందును వర్ధిల్లుతున్నాడు అన్న సంగతి మనం అర్థం చేసుకున్నప్పుడు ఇదే వచనం నేడు మనకి కానీ మన పిల్లలకు కానీ ఎలా వర్తిస్తుందో అదే ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి అంశం. ప్రేమటువంటి వాళ్ళారా, అందుకనే యేసుక్రీస్తుల వారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు నిజంగా ఆయన ఎలా వర్ధిల్లాడో అన్న సంగతి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు యేసుక్రీస్తుల వారు ఏం చేస్తే మనుషుల దయను పొందాడు, ముఖ్యంగా దేవుని దయను పొందాడు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎంత చక్కగా ఆయన వర్ధిల్లాడో అన్న సంగతి మనకు అర్థమైతే అదే కోణంలో ఈనాడు మనం కూడా మనకు పుట్టినటువంటి పిల్లల విషయంలో కూడా అలాంటి కార్యక్రమమే మనం జరిగిస్తే మనము వర్ధిల్లబడతాము. అలాగే మనకు దేవుడు అనుగ్రహించినటువంటి గర్భఫలాలైనటువంటి పిల్లలు కూడా వర్ధిల్లుతారు. ఏ విషయంలో? మనుష్యుల దయయందు, ముఖ్యంగా దేవుని దయయందు వర్ధిల్లుతారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ వర్ధిల్లడం అంటే 2 కార్యక్రమాల్లో వర్ధిల్లుతారు సమాజంలో. మీరు బాగా గమనిస్తే వర్ధిల్లడం అంటే భౌతికంగా వర్ధిల్లడం అనేటటువంటి పద్ధతి ఒకటి ఉంది, అలాగే ఆత్మీయంగా వర్ధిల్లడం అనేటటువంటి పద్ధతి ఒకటి ఉంది. అంటే 2 పద్ధతుల్లో మనుషుడు వర్ధిల్లించబడతాడు అన్న సంగతి మనకు అర్థమైనప్పుడు మనకు తెలుసు కదా. ఒకప్పుడు ఏమీ లేదు, కానీ ఈ రోజు చూస్తే అతను ఎంత చక్కగా ధనవంతుడయ్యాడో అన్న సంగతిని మనం అప్పుడప్పుడు ధనవంతుల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఇతను ఒకప్పుడు పొట్ట చేత పట్టుకుని నెల్లూరు వచ్చాడండి, ఆ తర్వాత ఇతని ఆస్తి అతనికి కూడా తెలియదు, అంత విస్తారమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధిని అతను సాధించాడు అని చెప్పుకుంటూ ఉంటాం మన చుట్టుపక్కల మనతో ఉన్నటువంటి వారి విషయంలో. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా అలా వర్ధిల్లినటువంటి వాడు అతని మీద దేవుని దయ ఉంటుందా లేకపోతే మనుషుల దయ ఉంటుందా? అంటే ఒక మనుషుడు వర్ధిల్లడం అనేటటువంటి కార్యక్రమంలో మనుష్యుని దయ ఉండాలి, దేవుని దయ ఉండాలి అని ఒకవేళ మనం అనుకుంటే, మరి భక్తిహీనుల విషయంలో దేవుడు ఎందుకు అంత వర్ధిల్లింపజేసే కార్యక్రమాన్ని చేస్తున్నాడు? అసలు వాళ్ళకి నిజమైనటువంటి దేవుని గురించి అవగాహన లేదు, అసలు దేవుని దయ మాకు అవసరం లేదనేటటువంటి వాళ్ళు కూడా ఈనాడు సమాజంలో ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయినారో మనకు తెలుసు. ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 10 ధనవంతులలో కూడా చాలా మందికి నిజ దేవుని గురించినటువంటి అవగాహన లేదు, అయినా మేము వర్ధిల్లలేదా అని అంటారు. ప్రియమైనటువంటి వాళ్ళ మనం కూడా అనుకోవచ్చు, నిజంగానే మనుషుల దయ ఉన్నటువంటి వారు వర్ధిల్లారు, అసలు వీరికి దేవుని గురించే తెలియదు, అయినా ఇక్కడ దయ వీరికి లేదు, అయినా వాళ్ళు వర్ధిల్లారు కదా. మేమేంటి, నిజ దేవుని కూర్చున్నటువంటి అవగాహన మాకుంది, నిజ దేవుని మేము సేవించేటటువంటి వాళ్ళము, కానీ మాకు ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆ వర్ధిల్లడం అనే కార్యక్రమం మాకెందుకు వర్తించట్లేదు అన్న పదాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. చాలా మంది మనలో కూడా అలాంటి వాళ్ళే ఇలా అనుకుంటూ ఉంటారన్న సంగతి మనకు తెలుసు. అందుకని దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు అట్టడుగున ఉండిపోతే దేవుని నమ్మనటువంటి వారికి ఐశ్వర్యాలు ఎలా వస్తాయి? అంటే వాళ్ళు కేవలము మనుషుల దయ మా మీద లేకపోతే, కొన్నిసార్లు అంటూ ఉంటారు, నాకు ఎవరి దయ అవసరమే లేదంటాడు, నాకు ఎవరి దయ అవసరమే లేదని అంటాడు. అంటే నిజంగా మనుషుల దయ కూడా అవసరం లేదా? అలా మాట్లాడతాడు. కానీ మనుషుల దయ లేకపోతే ధీరుభాయ్ అంబానీ ఇంత స్టేజ్కి వస్తాడా? అనిల్ అంబానీ ఇంత స్టేజ్కి వస్తాడా? మనుషుల దయ ఉండాలి. మరి వాళ్ళకి మనుషుల దయ అనుగ్రహించబడితే మరి దేవుణ్ణి సేవిస్తున్నటువంటి మనకు దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా ఉండాలి. మరి వాళ్ళకు దేవుని దయ లేదు, అయినా వర్ధిల్లుతున్నారు, భౌతికంగా వర్ధిల్లుతున్నారు. దేవుని కలిగినటువంటి మనమేమో వర్ధిల్లకుండా అట్టడుగున ఉండిపోతూ ఉన్నాం. మరి దీనికి కారణం ఏంటి అంటే, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. భక్తిహీనుడు, భక్తిపరుడు అనేటటువంటి పదాలను మనం విడదీస్తే భక్తిహీనుడికి కలిగే ఐశ్వర్యము, ఘనత చాలా గొప్పగా ఉంటుంది అంటారు దేవుడు. అంటే ఆడికి నా దయ లేకపోయినా కూడా ఆడికి మనుషుల దయ ఉంటే
నిజంగా చాలా గొప్ప స్థితికి కూడా చేరుకుంటాడు. చేరుకున్న తర్వాత వాని పరిస్థితి ఎలాగుంటుందో చూడండి అంటూ యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే అక్కడ చెప్తున్నటువంటి ఆ మాటలో మనకి కనిపిస్తున్నది, ఒక భక్తిహీనుడు ఎలా వర్ధిల్లుతాడో, వర్ధిల్లిన తర్వాత అతని పరిస్థితి ఏంటో అన్న సంగతి గురించి దేవుడు ఇక్కడ చక్కగా రాయించాడు. 20వ అధ్యాయం 4వ వచనం. దుష్టుల విజయము కొద్ది కాలమే ఉంటది. బాగా గుర్తుపెట్టుకోండి. దుష్టుడే వాడు, అయినా వాడు విజయాన్ని పొందుతూ ఉంటాడు, కానీ ఆ విజయం కొంతకాలమే ఉంటది అన్నాడు దేవుడు. భక్తిహీనులకు సంతోషము లేదని చెప్పట్లేదు దేవుడు. భక్తిహీనులకు కూడా సంతోషం ఉంటది, కానీ అది క్షణకాలమే అన్నాడు దేవుడు. క్షణకాలమే అన్నాడు. ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలము మొదలుకొని అదిగో ఈ విధంగా జరుగుతున్నదని మీకు తెలియదా అన్నాడు. అంటే భక్తిహీనులు, దుష్టులు ప్రబలుతారు. ఇంకా చెప్పాలంటే చాలా దూరం వాళ్ళ అంటే ఒక మర్రి చెట్టును చూడండి. ఆ మధ్య ఒక మర్రి చెట్టును గురించి ఆలోచన చేసినప్పుడు దాదాపుగా 4 ఎకరాలంత విస్తీర్ణంగా ప్రబలిందంటది. 4 ఎకరాలంత విస్తీర్ణంగా ప్రబలింది. మామూలుగా ఒక చెట్టుకు ఉండవలసినటువంటి స్థలం ఎంత? చాలా తక్కువే. అలా ప్రబలిల్లిపోతుంది. కానీ ఏదో ఒక తుఫానికి ఏమైపోతుంది? అది కూలిపోతుంది, దాని నామరూపాలు లేకుండా పోతుంది. 6వ వచనంలో మనం ఆలోచించగలిగితే 20వ అధ్యాయం 6వ వచనంలో, వారు ఘనత అదిగో ఆకాశమంత ఎత్తుగా ఎదిగినను వారి ఘనత, అంటే ఘనత పొందరని నా ఉద్దేశం కాదు, దేవుడు కూడా అదే చెప్తున్నాడు. వారి ఘనత ఆకాశమంతా ఎత్తుగా పెరిగినను, అదిగో మేఘములంత ఎత్తుగా వాళ్ళు తలెత్తినను వారు ఎన్నటికీ ఉండకుండా నశిస్తారు అన్నాడు. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో నుంచి ఒక గొప్ప స్థాయికి వెళ్ళారు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా వారిని చూసినటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇక్కడ ఇతను ఉండాలి కదా, ఈ గొప్ప వ్యక్తి ఇక్కడ ఉండాలి కదా, మరి వారు ఏమైనారు అని అడుగుతారంట. వాళ్ళు ఏమైనారు అని అడుగుతారంట. ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఈ బిల్డింగ్ పలానా అయింది కదా, ఇప్పుడు ఉన్నాడా ఆయన అంటే అలా అడుగుతారు. అసలు ఆయన ఏమైనాడు అని అంటే మనకు తెలుసు, ఒకప్పుడు సినీ రంగంలో కూడా చాలా అద్భుతమైనటువంటి ఆధిపత్యాన్ని సాధించినటువంటి హీరోలు ఉన్నారు. కానీ ఈరోజు ఆ హీరోలకు సంబంధించిన కుటుంబాలను మనం వెళ్ళి ప్రశ్నిస్తే, ఏమోనండి ఆ రోజుల్లో మేము బాగా బ్రతికాము, కానీ ఈరోజు ఇల్లు అద్దె కూడా కట్టడానికి మా దగ్గర డబ్బు లేదు అనేటటువంటి మాటలు వస్తూ ఉంటాయి. అంటే ఆకాశమంతా ఎత్తు ఎదిగినా కూడా వాళ్ళు ఏమైపోయారు అని అడుగుతారు. దేన్ని బట్టి అంటే కేవలం మనుషులదై ఉంటేనే ఒకానొక స్థాయికి చేరుకుంటారు, మరి ఆ తర్వాత వాళ్ళు కనపడరు. ఇప్పుడు ఆ తర్వాత కూడా వాళ్ళు కనపడాలి అంటే ఇప్పుడు మనుషుల దయతో పాటు ఏ దయ ఉండాలి? దేవుని దయ ఉండాలి. ప్రేమటువంటి వాళ్ళ రాజకీయాల్లో కూడా మనం ఆలోచన చేస్తే, రాజకీయాల్లో ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి దయ ఉంటే నాకు చాలండి అనుకుంటారు కింద ఉన్నటువంటి ఉద్యోగులు, లేదంటే ఆ మినిస్టర్ దయ ఉంటే నాకు చాలు అని అనుకుంటారు. ఇదిగో మా కార్పొరేటర్ దయ ఉంటే నాకు చాలు, మా ఎమ్మెల్యే దయ ఉంటే నాకు చాలు, నా పనులన్నీ చాలా సంపూర్తిగా చేయబడతాయని ఇలా రాజకీయ రంగాలలో కూడా గొప్పగా ఎదిగినటువంటి వారి దయను మనుషులు కోరుకుంటూ ఉంటారు. అందుకనే కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 35వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 35వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే అక్కడ చెబుతున్నటువంటి మాటలు, భక్తిహీనులు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలనే వారు వర్ధిల్లి ఉండెను అన్నాడు. ఆయనను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోయాను. అంటే వర్ధిల్లడం అయితే వర్ధిల్లుతాడు, కానీ ఏ దయ ఉంటే వర్ధిల్లాడు? అక్కడ వరకు మనుష్యుల దయ మాత్రమే ఉంటేనే వర్ధిల్లుతాడు. కానీ ఒకడు ఆ దారిని పోయినప్పుడు చూసినప్పుడు ఆడు కనపడడు అన్నాడు దేవుడే. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుని పక్కన పెట్టి మనుషులదే మాత్రమే కావాలనుకునేటటువంటి వారు
ఆ తర్వాత కాలాల్లో కనపడరు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకేనా? మనుషులదై ఉంటేనే దేవునిని పక్కన పెట్టి వర్ధిల్లే ప్రతి ఒక్కరూ ఆ తర్వాత కాలాల్లో కనపడరు. మంత్రుల దయ ఉంటే కనిపిస్తావా? రాజకీయ నాయకుల దయ ఉంటే కనిపిస్తావా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. వారు ఏలేటటువంటి వాళ్ళు, వాళ్ళ దయ, రాజకీయాల యొక్క పెద్దల దయ నాకు ఉంటే చాలని అనుకుంటారు. అందుకని వాళ్ళ దయను పొందడానికి ఏవేవో కానుకలు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు. ఓ జనవరి 1 రానివ్వండి, ఓ సంక్రాంతి పండగ రానివ్వండి, శుభాకాంక్షలతో వాళ్ళు ముంచెత్తుతారు. కారణం ఏంటంటే వాళ్ళ దయ నాకు కావాలనేటటువంటి ఉద్దేశం. అందుకనే మనుషుల దయలోనే మనం కానీ వర్ధిల్లితే అది చివరి వరకు ఉండదు ప్రియమైనటువంటి వాళ్ళ, అది చివరి వరకు ఉండదు. అందుకని దేవుని దయ, మనుషుల దయ కూడా, మనుషుల దయతో పాటు దేవుని దయ కూడా ఉండాలి. మనుషుల దయతో పాటు ఏ దయ ఉండాలి? ఇప్పుడు దేవుని దయ ఉండాలి. రైట్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మనుషుల దయతో వర్ధిల్లేటటువంటి మనుషులు మనకు కనిపిస్తున్నారు గ్రంథంలో. ఆ తర్వాత వాళ్ళు ఏమైపోతున్నారో కూడా మనం చదువుకున్నాం. నిజంగా ఆ తర్వాత కనపడరు అనేటటువంటి పదాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఇప్పుడు ఆ తర్వాత కాలాల్లో కూడా వాళ్ళు కనిపించాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుని దయ కూడా ఉండాలి. అందుకని పౌలు గారు తన యొక్క ప్రస్తావనలో గలతీ సంఘానికి రాస్తూ ఇదే సంగతిని గురించి మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయము 10వ వచనాన్ని, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, రైట్, చదవండి. ఇప్పుడు మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా అంటున్నాడు అక్కడ. అంటే మనుషుల దయ ఉంటే ఎంతవరకు కనిపిస్తాడు పౌలు గారు? ఆ సంగతి బాగా తెలుసు పౌలు గారికి. కాబట్టి మనుషుల దయ ఇది నాకు అక్కర్లేదు అన్నాడు. అసలు నిజంగా చెప్పాలంటే ఇది అక్కర్లేదు అన్నాడంటే ఇప్పుడు మనుషుల దయ పౌలు గారికి అవసరం లేదా? నిజంగా అవసరమే. చదవండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుతున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుతున్నానా అంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళు. ఒకవేళ మనుషులను సంతోషింపగోరుకుంటే నేను ఎప్పటికీ కూడా మనుషులను అంటే మనుషుల దయను కోరుకునే వాడిని అయితే, రైట్. ఇప్పుడు మనం ఆలోచించబోయేటటువంటి ఈ అంశం ఏదైతే ఉందో, మనుషుల దయ, దేవుని దయ అనేటటువంటి విషయం. ఇప్పుడు మనుషుల దయ, దేవుని దయలో వర్ధిల్లినటువంటి వారిని మనం చూద్దాం. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా వర్ధిల్లారో అన్న సంగతి మనకు అర్థమైతే, ఇప్పుడు నేడు మన ముందు సోదరులు ప్రవీణ్ కుమార్, అఖిలకు దేవుడు అనుగ్రహించినటువంటి గర్భఫలమైనటువంటి బిడ్డ కూడా అదే కోణంలో వర్ధిల్లేటట్లుగా తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనుషుల దయ, దేవుని దయలో వర్ధిల్లినటువంటి వారిని మనం ఆలోచన చేస్తే, ఇప్పటి వరకు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని మనం చూసాం. ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు నేటికి ఆయన గురించి మాట్లాడుకోనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అలా లేరు. పుట్టిన తరం కావచ్చు, గతించినటువంటి తరం కావచ్చు, పుట్టబోయేటటువంటి తరం కావచ్చు, తర్వాత పుట్టబోయేటటువంటి వాళ్ళు కూడా కావచ్చు, యేసు ప్రభుల వారిని కొనియాడుతారు. మరి అదే కోవలో ఇప్పుడు దేవుని దయ, మనుషుని దయలో ఎవరైనా ఇలా పెరిగారా, ఇలా వర్ధిల్లారా అని మనం ఆలోచన చేయగలిగితే, 1 సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయము 26వ వచనంలో రాయబడినటువంటి అద్భుతమైనటువంటి మాటను మనం పరిశీలించగలిగితే, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం ఈ రీతిగా మనకు తెలియజేస్తుంది. ఎప్పుడు రాయబడింది ఈ మాట అంటే, బాలుడుగా ఉన్నటువంటి సమూయేలు అన్న పదాన్ని రాస్తున్నాడు. పెద్దవాడైనప్పుడు కాదు, బాలుడుగా ఉన్నప్పుడే రాయిస్తున్నాడు దేవుడు. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును ఏం చేస్తున్నాడు? వర్ధిల్లుతూ ఉండెను. ఇప్పుడు సమూయేలు గారు ఎలా వర్ధిల్లాడని ఇక్కడ దేవుడు రాయించాడు మన కొరకు. మనుష్యుల దయయందును, మనుషుల దయయందును, యెహోవా దయయందును ఎలా చేస్తున్నాడంట? వర్ధిల్లుచూ ఉండెను. ఎక్కడ ఉంచబడినప్పుడు ఈ పదం రాయబడింది అంటే, సమూయేలు గారు ఎక్కడ ఉన్నాడు? బాలుడకు సమూయేలు. బాలుడైన సమూయేలు ఇప్పుడు ఆయన పెరిగిన పరిస్థితులు ఏంటో చెప్పండి. ఎక్కడ పెరిగాడు ఆయన? పాలు విడిచిన వెంటనే వాళ్ళ తల్లి ఎక్కడ తీసుకొచ్చి వదిలేసిందండి?
దేవాలయంలో వదిలేసింది. అంతేనా? అంటే బాలుడుగా ఉన్నప్పుడే దేవుని యొక్క మాటలను విని గ్రహించి తన హృదయాలలో ఉంచుకొని ఓ అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచినటువంటి వాడే. ఏమండి, ఇక్కడ సమూయేలు గారు ఎలా వర్ధిల్లాడని మనం అనుకుంటే, నిజంగా పెద్దలందరూ ఒకరోజు వచ్చేసారంట ఆయన దగ్గరికి. పెద్ద అయిన తర్వాత పెద్దలందరూ ఒకరోజు ఆయన దగ్గరకు వచ్చేసి ఏమని మాట్లాడుతున్నారో మనం ఆలోచించగలిగితే, అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వచనాన్ని 8వ అధ్యాయము 4-5 వచనాలను మనం ఆలోచించగలిగితే, మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 4-5 వచనాలను మనం ఆలోచించగలిగితే, ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో ఉన్నటువంటి సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగినటువంటి వారు కారు అంటాడు. అంటే ఇప్పుడు చూసారా, మరొకసారి సమూయేలు అంటాడు, బాల్యము నుండి నా ప్రవర్తనను మీరు ఎరుగుదురు అంటాడు. బాల్యము నుండి నా ప్రవర్తనను మీరు ఎరుగుదురు. మీ వద్ద నేను వెండినైనను, బంగారమునైనను, గేదెనైనను, కోడెనైనను నేనేమన్నా అన్యాయంగా తీసుకున్నానా? కొన్ని లంచాలు పుచ్చుకున్నానా? కాదే. అంటే నా ప్రవర్తనను బట్టి మీరు ఇంతగా గొప్పగా నీ ప్రవర్తన వంటి నీ కుమారులు నీ ప్రవర్తన వంటి కారు అన్న పదాన్ని మాట్లాడుతున్నాడు అని అంటే, ఆ తర్వాత కాలంలో సమూయేలు వర్ధిల్లినటువంటి విధానాన్ని మనం ఆలోచన చేస్తే కింగ్ మేకర్ అయినాడండి. కింగ్ మేకర్ అయినాడు అంటే రాజులను తయారు చేసేటటువంటి ఆ మేకర్, రాజులను అభిషేకించేటటువంటి అభిషేకకుడుగా ఆయన ప్రసిద్ధి చెందాడు సమూయేలు గారు. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? ఈనాటికి కూడా సమూయేలు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కూడా మనం సమూయేలుని జ్ఞాపకం చేసుకుంటున్నాము. అంటే ఈ రోజుకి కూడా సమూయేలు గారి యొక్క పేరు మారుమోగుతుంది క్రైస్తవ సమాజంలో అని అంటే, నిజంగా మనుష్యుల దయ, దేవుని దయ, ఈ రెండు ఉండడాన్ని బట్టి నేటికి కూడా సమూయేలు అనేటటువంటి ఆయన ఒక ప్రవక్తగా పేరు పొందాడు ప్రియమైనటువంటి వారు. అందుకని మనం చక్కగా ఆలోచించగలిగితే, యేసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని గురించి కూడా ఒక ఆవిడ వచ్చి అంటుంది, అయ్యా నిన్ను కనిన తల్లి ఎవరో కానీ ఆమె ధన్యవంతురాలు అన్నారు. నీవు కుడిచిన స్తన్యములు ధన్యమైనటువంటి అన్న పదాన్ని వాడుతున్నారు ప్రియమైనటువంటి. అంటే యేసు ప్రభుల వారి యొక్క ఎదుగుదలలో కూడా సమాజం హర్షించే, సమాజం గర్వించే విధంగా వాళ్ళ ప్రవర్తన మనకి కనపడింది ప్రియమైనటువంటి వాళ్ళ ప్రవర్తన మనకి కనపడింది. అందుకనే సమూయేలు నా బాల్యం నుండి నా ప్రవర్తనను మీరు ఎరుగుదురు అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మరొక వ్యక్తి యొక్క జీవితాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ఎవరి దయ ఎలా వచ్చిందో మనం ఆలోచించగలిగితే, ఒకసారి మనం ఆదికాండము 39వ అధ్యాయం మొదటి 5 వచనాలు కానీ మనం ఆలోచించగలిగితే, ఆదికాండము 39వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం ఆలోచించగలిగితే, ఇక్కడ మనకి పరిచయం అవుతున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, యేసేపు. ఇప్పుడు యేసేపుతో కొంచెంసేపు గడుపుదాం మనం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? యేసేపు అనేటటువంటి ఆయన ఐగుప్తుకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును సేనాధిపతి అయిన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన యెహోవా యేసేపుకు తోడైయుండెను కనుక, ఏ పదం వాడుతున్నాడు చూడండి, యెహోవా. ఏ పదం వాడాడు? యెహోవా యేసేపుకు తోడైయుండెను అన్న పదంలో మనకు కనిపిస్తుంది ఏంటో తెలుసా? దేవుని దయ. ఎప్పుడైతే యేసేపు మీద ప్రకటన చేయబడుతూ వస్తుందో అప్పుడు అతడు ఏమవుతూ వస్తున్నాడంట? వర్ధిల్లుతూ వస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని దయ ఉందంటే ఆటోమేటిక్ గా మనుషులందరి దయ మీ మీదకి వచ్చేస్తారు. తెలుసా మీకు ఆ సంగతి? ఇప్పుడు చూడండి, ఇక్కడ చెబుతూ ఎవరి దగ్గర అయితే ఇతన్ని బానిసగా అమ్మేసి వెళ్ళిపోయినారో వాళ్ళు, ఆ బానిసగా బ్రతుకుతున్నటువంటి ఆ ఓనరు, ఆయన దయ కూడా ఈయన మీద పడిందా? చదవండి. యెహోవా యేసేపును తోడై ఉండెను గనుక
అతడు వర్ధిల్లుచు అతను ఎంత ఉండెను, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతడు చేసిన ప్రతి కార్యాన్ని సఫలపరుస్తూ వస్తున్నాడు దేవుడు అని ఎవరు గ్రహించారు? అతడు యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద ఇప్పుడు ఎవరు దయపడింది చెప్పండి? యజమానుడి దయపడిందా? అంతకుముందు ఎవరు దయపడింది? దేవుని దయ. దేవుని దయ ఉంటేనే మనుషులు కూడా నీ మీద దయ చూపుతారు. ప్రియమైనటువంటి వారు, నాకు కేవలం మనుషుల దయ ఉంటే నేను అభివృద్ధి చెందుతాను అనుకుంటే పర్లేదు, నువ్వు అభివృద్ధి చెందుతావు. నీ ఘనత ఆకాశం అంత ఎత్తుకు వెళ్ళిపోతుంది. నీ ఘనత ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలను దాటిపోతుంది. కానీ ఆ దారిని పోయేవాడు అనుకుంటాడు, ఇక్కడ ఉన్నాలే, ఏమైపోయినాడు వీడు అని అంటారంట. ఈరోజు యోసేపు ఎలా వర్ధిల్లాడో అన్న సంగతిని మనం ఆలోచన చేసినప్పుడు ఎంత చక్కగా ఈ రోజు కూడా మనం ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి అంశాన్ని మనం ఆలోచించగలిగితే, ఈ దయ, మనుషుల దయ, దేవుని దయందు ఒకడు వర్ధిల్లాలంటే ఆ రోజుల్లో వాళ్ళ జీవితాలను మనం గమనించాం. మరి ఈ రోజుల్లో మనం ఎలా వర్ధిల్లాలి అన్న దానికి ఒక అద్భుతమైనటువంటి వివరణ దేవుడు రాయించాడు. అంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే దేవుని దయ, మనుషుల దయ మన మీదకి వస్తుంది అన్న సంగతిని మనం ఆలోచన చేస్తే ఒక్కసారి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము, నా కుమారుడా నా ఉపదేశమును మరువకు అని. ఏమండి, ఈరోజు కొంచెంసేపు వాక్యాన్ని విన్నాం కదా, అలా బయటికి వెళ్ళామో లేదు, ఆటోమేటిక్గా విన్నటువంటి వాక్యం అంతా ఏమైపోద్దో చెప్పండి, తినినటువంటి ఆహార పదార్థాల మీదకి వెళ్ళిపోద్ది. చాలా చక్కగా అయ్యగారు మనకి ఏం చేశారు అంటే, చెప్పినటువంటి వాక్యం గుర్తుండదా? అసలు వింటే కదా మనం వినడానికి కూడా మనకి టైం దొరకదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కొత్త కొత్త స్నేహితులు అందరూ కనిపిస్తారు, వాళ్ళతో మాట్లాడుకునేటప్పటికి కాస్త ఇచ్చిన టైం కూడా అయిపోతుంది. కాబట్టి ఏం వింటాం మనం? ఒకవేళ విన్నా కూడా ఏం చేస్తారంట, మరచిపోతాము అన్నాడు. అందుకనే దేవుడు అన్నాడు, కుమారుడా నా కుమారుడా మరువకుండా ఉండాలంటే ముందు ఏం చేయాలి? మరువకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉపదేశాన్ని మరవకుండా ఉండాలంటే మొట్టమొదటగా వినాలి, అంతే కదండి. మరి విన్నటువంటి వాడు మర్చిపోతాడా? విన్నటువంటి వాడు మర్చిపోతాడు. కాబట్టే దేవుడు నా కుమారుడా నా ఉపదేశాన్ని మరువకు అన్నాడు. మర్చిపోయారా? ఇశ్రాయేలు మర్చిపోయారా? ఇశ్రాయేలు మర్చిపోయారో లేదో ఒకసారి కీర్తనల గ్రంథంలోకి వెళ్ళి 78వ అధ్యాయం 11వ వచనం అలా చూసి ఇలా వచ్చేద్దాం. మరిచిపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టే దేవుడు నా కుమారుడా నా ఉపదేశమును విను, తర్వాత దాన్ని మర్చిపోవద్దు అన్నాడు. అందుకని ఇక్కడ చెబుతూ 78వ కీర్తనలో 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు ఏం చేశారు? మరచిపోయారు. ఆశ్చర్య క్రియలను చూపించినా కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి మనుషులు ఏం చేశారంటే మరచిపోయారు. ఇక ఉపదేశాన్ని వింటే జ్ఞాపకం పెట్టుకుంటామా? పోనీ ఒకవేళ మాకు జ్ఞాపకం ఉంది అండి అని అనేటటువంటి వాళ్ళు గత సంవత్సరంలో కొంచెం ముందు టైం అనుకుంటాను, ఇక్కడే రాజన్న గారి దగ్గరే ఇలాంటి మీటింగ్ ఒకటి జరిగింది. పోనీ ఆ రోజు చెప్పినటువంటి వాక్యం ఎవరికైనా గుర్తుందా? ఉందా? ఎవరికి గుర్తుండదు. అంటే అందరం ఏం చేసేసామో మరిచిపోయాము. ఉపదేశాన్ని వింటే మర్చిపోతాము. అసలు క్రియలను కనపరిచినటువంటి దేవుని క్రియలే వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు మరచిపోయారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి వాక్యాన్ని వినాలి, రెండోది దాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాలి. నా కుమారుడా మరవకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఎలాగంటే హృదయపూర్వకంగా గైకొనుము. హృదయపూర్వకంగా కానీ నువ్వు గైకుంటే నీకు ఏమిస్తాడంటాడు? దీర్ఘాయువును. మనం అప్పుడప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాట మాట్లాడతాం. ఏంటా మాట? నిండు 100 ఏళ్ళు
అదేనా? పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో నువ్వు వర్ధిల్లు అనేటటువంటి పదాన్ని వాడతామా? వాడు. అలా నువ్వు దీవించేస్తే దీవించబడతారా? ఎలా దీర్ఘాయువు వస్తుందని దేవుడు చెప్తున్నాడు అని అంటే, దీర్ఘాయువుతో పాటు ఇంకా ఏం వస్తుందని అంటాడంటే, చూడండి తర్వాత, సుఖ జీవనముతో గడుపు సంవత్సరములు అన్నాడు. శాంతి. శాంతి అని పేరు పెట్టుకున్న వాళ్ళకు కూడా అశాంతి ఎప్పుడు ఉంటుంది. శాంతి నిలయమని రాసుకున్నటువంటి ఇంటిలో కూడా అశాంతి ప్రబలమవుతూ ఉంటుంది. నీకు సుఖము శాంతి దేవుడు అనుగ్రహించే ఆయుష్కాలము కూడా నువ్వు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అంటే మనం చేయవలసినటువంటి కార్యక్రమం హృదయపూర్వకముగా ఏం చేయాలంటున్నాడు? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. తర్వాత దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకు. దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచిపోనీయకు. వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము అన్నాడు. దయ సత్యము నీకు ఎలా ఉండాలి? కంఠభూషణములుగా ఉండాలి. ఈరోజు మనకు తెలుసు చాలా మంది కంఠభూషణాలు కూడా ధరించుకుని వచ్చేస్తుంటారు. వాటి విషయంలో ప్రతి నిత్యము అలా తోడుకుంటూ చూసుకుంటూ ఉంటారు. అంటే ఉందా? పోయిందా? అంటే వాటి విషయంలో నువ్వు జాగ్రత్త పడతావు, కానీ సత్యం అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని కంఠభూషణముగా ధరించుకున్నావా ఎప్పుడైనా? అలా ధరించుకో. నీ హృదయమును పలక మీద వాటిని ఏం చేయాలి? రాసుకొనుము. అప్పుడు అన్నాడు చూడండి 4వ వచనంలో. అప్పుడు ఎప్పుడు? ఇవన్నీ చేసినప్పుడు. అప్పుడు దేవుని దృష్టి ఎందును, చూడండి, దేవుని దృష్టి అంటే దేవుని దయ ఎందును, మానవుల దయ ఎందును నీవు దయనుంది మంచివాడవు అని అనిపించుకుందు అంటాడు ప్రియపటువంటి వాళ్ళ. అంటే ఇప్పుడు దేవుని దయ మన మీద ఉండాలంటే, మనుషుల దృష్టి కూడా మన మీద ఉండాలంటే కండిషన్స్ అప్లై అన్నాడు దేవుడు. కండిషన్స్ అప్లై అన్నాడు. మరి ఏం చేయాలయ్యా అంటే, ఏం చేయాల్సినటువంటి అవసరత లేదు. నువ్వు జాగ్రత్తగా వాక్యాన్ని విను, దాన్ని మర్చిపోవద్దు. హృదయపూర్వకంగా వాటిని నువ్వేం చేయాలంటే ఆజ్ఞలు గైకును, ఉపదేశాన్ని విని మర్చిపోయినటువంటి వాడుగా ఉంటే అవి నీకు ఆయుష్నిస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ప్రేమటువంటి వాళ్ళరా, దయను సత్యాన్ని నువ్వు ఎలా ఉండాలంటే కంఠభూషణములుగా నువ్వు ధరించుకోవాలి. సత్యం అంటే మనకు తెలుసు వాక్యము అన్న సంగతి. కాబట్టి ఇదే వాక్యాన్ని గురించి ఆ ఇశ్రాయేలీయుల తరంలో ఏం జరిగిందని అంటే, వారి పిల్లలకు ఎప్పుడైతే నేర్పించకుండా దూరమైనటువంటి ప్రజలు మనకు కనిపిస్తున్నారో, ఆ తర్వాత ఎదిగి వచ్చినటువంటి ప్రజల హృదయాలలో దేవుడు లేడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అయితే నీవు జాగ్రత్త పడుము. నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. అదిగో ఏం చెప్తాడు? నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పు అన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ. ఇప్పుడు దేవుని దయ, ఇదిగో పుట్టినటువంటి బిడ్డ విషయంలో ఆ దేవుని దయ మనుషులమైనటువంటి మన దయ కూడా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులుగా వాడికి నేర్పాలి. అప్పుడు వాక్యము సత్యం అనేటటువంటి దాని గురించి చెబుతూ అదే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 6వ అధ్యాయం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ సంగతులు, ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఎవరి హృదయాల్లో? తల్లిదండ్రుల హృదయాలలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చునేటప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడు. అప్పుడు అలా మాట్లాడుతూ ఉన్నామని అంటే నిజంగా ఎంత గొప్పవాడిగా తయారవుతాడని అంటే, దేవుని దయ మొట్టమొదటిగా దేవుడు మీకు అనుగ్రహించినటువంటి గర్భఫలం మీద పడుతుంది, దేవుని దృష్టి పడుతుంది. ఆ తర్వాత దేవుని దృష్టి పడిందంటే ఎలాగూ మనుషుల దృష్టి పడుతుంది. ఈ సంగతి చాలా మందికి తెలియదు ప్రేమటువంటి వారు.
అందుకని పుట్టినటువంటి బిడ్డల విషయంలో వాడు నడుస్తుంటే ఆనందపడిపోతూ ఉంటాం. కాబట్టి నడవడానికి కూడా ఓ 3 చక్రాల బండి తీసుకొచ్చి ఇదిగో మా వాడు నడుస్తున్నాడు అన్నట్టుగా వీడియోలు పెడుతూ ఉంటాం. అన్నీ చూసి ఎంత ఆనందం వేస్తుందో. నువ్వు నడిపించడం వల్ల పరలోకం వస్తుందా? రాదు. కానీ దేనివల్ల పరలోకం వస్తుందని దేవుడు చెప్తున్నాడంటే ఆడు నడవడిక వల్ల పరలోకం వస్తుంది. నడవడిక. అందుకనే బాలుడు తన నడవడికను గురించి చెబుతూ తన చేష్టల వల్ల వాడు నీకు తెలియజేస్తాడు. కాబట్టి బెత్తం తీసుకో అంటాడు దేవుడు. బెత్తం తీసుకో. ఎందుకంటే వాడి మూర్ఖత అలాగ ఉంటుంది. తన నడవడి తన చేష్టల వల్ల నీకు తెలియజేస్తాడు. నువ్వు వాడిని దండించు అని. మొట్టమొదటిగా ఎవరి దయ ఉంటుంది? దేవుని దయ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని దయ ఉంటుంది. వాక్యం వినకుండా, వాక్యం అనేటటువంటిది లేకుండా, అసలు వాక్యం ప్రకారం మనం బ్రతకకుండా, వాక్యం అనేటటువంటిది మన జీవితాల్లో లేకుండా నేను మనుషుల దయను సంపాదించుకుంటే నిజంగా అలా వర్ధిల్లుతానా? ఒకవేళ వర్ధిల్లినా కొంతసేపు కనపడతాం, ఆ తర్వాత మనం కనపడం. ప్రియమైనటువంటి వాళ్ళం భౌతికంగా మనం వర్ధిల్లుతామేమో కానీ ఆత్మీయంగా మనం డేలా పడిపోతాం. ప్రియమైనటువంటి వాళ్ళ వర్ధిల్లలేము. కాబట్టి పరలోకాన్ని సంపాదించుకోలేము. మనుషుల దయతో పాటు దేవుని దయ కూడా మనందరి మీద ఉండాలి. ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటి సంవత్సరంగా ఒక జన్మదినాన్ని జరుపుకున్నటువంటి ఆ బిడ్డ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విధానం ఏంటంటే ఆడి సంవత్సర కాలాలంతా సుఖముగాను, శాంతిగాను, సంతోషముగాను ఆ బిడ్డ జీవించే జీవితకాలం అంతా ఆయుష్, ఆరోగ్యంతో పాటు మనుషుల దయ, దానితో పాటుగా దేవుని దయ కూడా ఆ బిడ్డ మీద ప్రసరించేటటువంటి ఆ గొప్ప ఆధిక్యతను ఇప్పుడు దేవుడు ఎవరి చేతిలో ఉంచాడు? తల్లిదండ్రులైనటువంటి వారి చేతిలో ఉంచాడు. కాబట్టి బిడ్డవాడిని ఎలా పెంచాలన్న విషయంలో కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈరోజు తల్లిదండ్రులుగా మనకందరికీ దేవుడు అనుగ్రహించాడు. అలా నువ్వు పెంచకుండా చూడు, ఆడు సమాజంలో ఒక బిన్ లాడెన్ లాగా తయారవకపోతే అప్పుడు అడుగు, ఒక వీరప్పంలాగా తయారవకపోతే అప్పుడు అడుగు. ఆని కన్న తల్లి ఎవరో కానీ ఆ రోజే చంపేస్తుంటే పోకుండా వాడిని అనేటటువంటి పదాలు వినిపిస్తాయి. ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యం లేకుండా నువ్వు ఏదైనా చెయ్యి, ఆడి ఆత్మ వర్ధిల్లదు. భౌతికంగా ఉన్నతమైనటువంటి స్థాయి చేరుకుంటాడేమో కానీ ఆత్మ సంబంధంగా డేలా అయిపోతాడు. ప్రియమైనటువంటి వాళ్ళ కాబట్టి నేను నీకు ఆజ్ఞాపించు ఈ సంగతులు మీ హృదయాల్లో ఉండాలని తల్లిదండ్రులను ఉద్దేశించి చెప్తున్నటువంటి ఈ మాటలు ఆ తల్లిదండ్రులు జ్ఞాపకం అందించుకొని ఆ బిడ్డ ఎదుగుదలకు అవసరమైనటువంటి వయస్సు కావచ్చు, జ్ఞానం కావచ్చు, మనుషుల దయ కావచ్చు, ముఖ్యంగా దేవుని దయ కావచ్చు, ఆ బిడ్డ మీద నిండు నూరేళ్లు ప్రశ్నించాలని అంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించేటటువంటి వారిగా తల్లిదండ్రులుగా మనం ఉండగలిగితే ఆ బిడ్డ భవిష్యత్తు బంగారుమయమైపోతుంది. ఆలోచించండి, ప్రార్థన చేసుకుని. ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ఉన్నతమైన మీ మాటలను మేము వినడానికి ఇంతటి గొప్ప వేదికను మాకు అరేంజ్ చేసినటువంటి మా సోదరులు మరి రాజన్నను బట్టి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ అద్భుతమైనటువంటి మీ జ్ఞాన సంపద, మనుషుల దయ, మరి ముఖ్యంగా మీ దయ, బిడ్డకు వయస్సునందును జ్ఞానమందును వర్ధిల్లగలిగేటటువంటి ఆ గొప్ప స్థాయి అనుపరుస్తారని కోరుకుంటూ చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి మరోసారి జ్ఞాపకం తెచ్చుకోమని, ఇతర దీవెలతో మమ్మల్ని నింపమని ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. అందరికీ